ప్రియుడితో పెళ్లి వద్దన్నారని తల్లిదండ్రుల హత్య, మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీసిన కూతురు నిందితురాలు సురేఖ. ఆ ప్రేమ అనే మాయలో ప్రేమ అనే మాయలో చిక్కి ఏమైపోయినావమ్మా, నువ్వు ఏమైపోయినావమ్మా, మిండెని ప్రేమలో మునిగి నువ్వు బలి అయిపోయినవమ్మా, నువ్వు బలి అయిపోయినవమ్మా, కన్న పాపానికి కన్న పాపానికి కన్న పాపానికి కాటికి పంపి కసాయి దానివి అయినావా, నువ్వు మొఖవెత్తుకొని లోకములో ఎట్లా తిరిగి బతుకుతావు. ఇట్లాంటి ఏమనాలి, ఏమని తిట్టాలి? ఆడ పిల్లలని కంటుంటే అందరు ఏమన్నారంటే ఆడపిల్లలని రక్షించుకోవాలి, ఇప్పుడు అబార్షన్ చేస్తున్నారు, ఆడబిడ్డ మగబిడ్డ అని తేలిట్టు అని అనుకోరు. ఇటువంటి ఆడబిడ్డలు ఎందుకు? వాళ్ళు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి చదివిపిస్తే వాళ్ళకు విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపినామంటే దీనికి ఎట్లా ధరించింది? అయ్యా అమ్మ వద్దన్నారని ఇంకోటి చేద్దామని వాళ్ళు. అరే ఏమో లోకంలో 80 మరి ఎక్కడైనా ఒరిగిపోని ఎక్కడైనా జావని ఊగపోయిరో పాపం ఎందుకు వద్దన్నారు వాళ్ళు? సరే ఎక్కడైనా పోయిందని ఊకోవచ్చు, కానీ వాళ్ళ అనుభవం ఉంటది కదా, నా బిడ్డ ఎక్కడున్నా మంచిగా బతకాలి, వానికి ఆస్తుందో లేదో, వాడు ఎసొంటోడో, ఎందుకు ఇంత ఆస్తున్నాను, ఎకరం భూమి ఉన్నాను, ఉద్యోగం ఉన్నాను వచ్చి చేద్దామని ఆలోచన ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. వాడు మంచోడో చెడ్డోడో వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఇప్పుడు పిల్లలని కని అంత గారాభంగా పెంచి అంత పెద్ద చేసినాక ఇప్పుడు నీకు ఎటువంటి మొగని తీసుకురావాలనే తండ్రికి తెలియదా? తల్లిదండ్రికి ఎంతసేపు చెప్పు, నీ సంసారం బాగుండాలి, నీ బతుకు బాగుపడాలి, నీ భవిష్యత్తు మంచిగా ఉండాలని చూస్తారు ఏ తల్లిదండ్రులు అయినా. అట్లా కోరుకునే తల్లిదండ్రిని నువ్వు ఏదో ఇది ఒక వయసు అనేది ఉంటది, ఒక వయసు, ఆ వయసులో దేనికైనా వెనకాడరు. ఈ కోరిక రోగం ఇటువంటి దరిద్రం ఉండలే ఈ సమాజానికి చేటు. వీళ్ళు ఉరివేడుకొని సాగాలే, వీళ్ళు ఉరివేడుకొని వస్తే ఏ బాధ ఉండదు. ఇవాళ ఏం సగదనం మరి ఈ సూదులు పాడైపోను, మోకాల నొప్పులు సూదులు అని ఇస్తే ఆలెట నమ్మిర్రు. ఇక నమ్మిర్రు అంటే బిడ్డే కదా, అరే నా బిడ్డ నాకు ఇట్లా మా విషయం సూది ఇస్తుందని అనుకుంటాడా? విషయం సూదని చెప్పినా కదా తల్లిదండ్రులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. అంత స్వచ్ఛమైన ప్రేమ. ఇప్పుడు చెప్పి నాయన ఇది విషయం సూది నీకు ఇస్తా అంటే ఈ బిడ్డ చేయి ముందర పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే పిల్లల మీద, తనకు అన్న పిల్లల మీద అంత నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది ఇవాళ ఎంత చెడ్డ పేరు సమాజంలో. ఒక్కొక్కరు ముఖం ఎత్తుకొని సంసారం చేస్తుంది. ఇక నీ ముఖం పాడుపడ ఆడపిల్లగా పుట్టుతాని చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప, అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదీస్తావెందుకమ్మ, అయ్యా కనిపించని కుట్రలకు నన్ను బలి ఇస్తావెందుకయ్యా, ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా, ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా, ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తురాలేదా, ఆడపిల్లగా పుట్టుటాని చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప. ఇట్లా రాజ్యం ఎందుకు వెళ్ళలే? రాజ్యాలు ఏలిన చాలా మంది ఉన్నారుగా. ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర ఉంది, మన దేశం చరిత్ర ఉంది. ఆడదంటే ఆది శక్తి అని మీకు ఎందుకు గుర్తుకొస్తలేదు అని నేను పాటలో ప్రశ్నించిన. కానీ ఈనాటి ఆడపిల్లలు ఎట్ట తయారయ్యారు? నువ్వు కొనుగోలు చేయాలి చదువుకొని, నువ్వు రాజ్యాలనే రాలే, నువ్వు పెద్ద పెద్ద కలెక్టరు, ఇంజనీరు, డాక్టరు, సైంటిస్టు, మేధావి కావాలి. ఇవాళ ఇట్లా ప్రేమ కోసము, ఉంచుకున్న ప్రియుడి కోసము ఇలా కనిపించిన కన్నులనే నువ్వు కాటికి పంపించడం అంటే ఎంతమంది తయారైతురు? ఇట్లా ఇప్పుడు తయారైతురు. ఇప్పుడు ఆమె గురించి దేశం అంతా తెలిసిపోయా. ఇప్పుడు ఉద్యోగంలో ఎవడైతే పెట్టుకున్నాడు ఉద్యోగం తీసేస్తాడు అంతే. ఇప్పుడు కొత్తోడు ఉద్యోగంలోకి రానియాడు. కొత్తోని దగ్గర పోవాలంటే ఇంతకుముందు ఎలా చేసినామని అడుగుతారు. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు.
ఇప్పుడు జైలు జీవితం అనుభవించాలి, ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక్క సుఖము కోసం, ఇది తెలియాలి లోకానికి. ఒక్క సుఖము కోసం వాణ్ణి పెళ్లి చేసుకుంటందుకు నీ తల్లిదండ్రులను చంపితే సమాజం క్షమిస్తుందా నిన్ను? నువ్వు చేసిన పెద్ద తప్పే అది. ఆ తప్పు నిన్ను జీవితాంతం వెంటాడుతుంది, నువ్వు సచ్చే వరకు వెంటాడుతుంది. అది గుర్తుపెట్టుకో. ఒక తప్పు చేసేటప్పుడు 1కి 100 సార్లు 1000 సార్లు ఆలోచించాలి. చేసిన తర్వాత ఆ తప్పు వల్ల మనకు ఎంత ఎఫెక్ట్ పడుతుంది మన జీవితం మీద, ఈ తప్పు మనని ఎన్ని రోజులు వెంటాడుతుంది, మనం సమాజంలో బతకగలుగుతామా అనేది ఒకసారి ఆలోచిస్తే తప్పు అనేది ఎవడు చేయడు. చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. అంతేనా? కానీ ఇలా భూమి మీదకి వచ్చినప్పుడు మనం సమాజానికి ఏమి ఇచ్చిపోతున్నాం, ఏమి చేసిపోతున్నాం, రేపు రాబోయే తరాలు మనల్ని ఏ రకంగా గుర్తుపెట్టుకుంటారు అనేది ఒక త్యాగం చేసిపోవాలి. కానీ ఇవాళ ఇటువంటి ఉద్ధారకాలు చేస్తే, ఇటువంటి వేషాలు వేస్తే నువ్వు బతికినా నేను మాత్రం ఒకటే మాట అంటా, ఇటువంటి ఉద్ధారకాలు చేసిన వాళ్ళు నువ్వు బతికినా సచ్చిన కింద సమానమే. సమాజం నిన్ను క్షమించదు, సమాజం నిన్ను ఓడసూపు చూస్తుంది, సమాజం ఫలాంటి గిట్లా, సమాజం అమ్మో దాని ఇంట్లో పీరిగల్లా, సమాజం దాంతో మాట్లాడొద్దు ఇట్లా, అంటే ఈ రకంగా కూడా నిన్ను దూరం పెడుతుంది సమాజం. కానీ అప్పుడు నీ బతికేంది? ఎందుకీ బతుకు, బతికేమి బతకకేమి అప్పుడు నువ్వు. అందుకే ఇవాళ తాతా న్యూస్, జీ న్యూస్ తెలుగు నుంచి ఇవాళ సజ్జను నర్సయ్య తాత ఒక్కటే కోరుకుంటుండు, మనము మంచి మార్గంలో నడవాలి, మనము ధర్మం వైపే ఉండాలి, మనము న్యాయాన్ని బతికించాలి, మనము మన మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుతామో మన చుట్టూ కూడా చెప్పు. ప్రతి వ్యక్తి తప్పు చేస్తాడు, తప్పుదం అనేది ప్రతి వ్యక్తి చేస్తాడు. కానీ ఒకసారి ఆలోచించుకోవాలి, 1కి 10 సార్లు ఆలోచన చేసుకుంటే తప్పులు అనేవి జరగవు. అంటే పానాన్ని చంపి తప్పు చేసి మళ్ళీ ఆలోచించుకోవాలి. తప్పు చేసే ముందు ఆలోచన చేసుకోమంటున్నా. 1కి 10 సార్లు ఆలోచన చేస్తే ఇటువంటి తప్పులు జరగవు, సమాజంలో తప్పు అనేది కనబడకుండా పోతుంది. అది గుర్తుపెట్టుకోరు. మంచి మాటే చేస్తున్నాం. తప్పు అనే పదం ఏంటంటే అది మానవుడు చేస్తాడు, జంతువులు చేస్తే దాన్ని తప్పు అనరు, మానవుడే చేస్తాడు. కాబట్టి దాన్ని చేసే ముందు ఏ పనైనా అది కరెక్ట్ అవుతుందా తప్పు అవుతుందా అది 1కి 10 సార్లు ఆలోచన చేసుకొని పని చేయండి. ఇంకోటి, ఎవరు కూడా మనకు దేశం కాదు, అందరూ సమానమే. కాబట్టి మీరు ఆలోచన చేసుకొని చేయండి. ఇంకో మాట కూడా తాత, ఈ మధ్యకాలంలో మొన్న విహెచ్ హనుమంతరావు అంటుండు, ఈ కాంగ్రెస్ పోయాగా, నర్సయ్య తాత ఎట్లా చేద్దాము, ఈ అక్రమ సంబంధాల ఇది నివారిస్తేందుకు, ఇట్లా ఒక అవగాహన కల్పిస్తేందుకు మనం ఒక రథాన్ని తయారు చేద్దాం, ఒక రథాన్ని తయారు చేసి ఊరూరా తిరుగుదాం, పాటల ద్వారా మాటల ద్వారా సమాజంలో ముందనైనా మనం ఒక అవగాహన కల్పిద్దాం అని అంటుండు. అయితే నిజంగా కూడా ఇప్పుడు ఈ అక్రమ సంబంధాలకు పెద్ద కారణం ఏంటంటే పిల్లగా, ఫేస్బుక్, వాట్సాప్, స్మార్ట్ ఫోన్లయం, ఫేస్బుక్, వాట్సాప్, స్మార్ట్ ఫోన్లమయం, పనిచేసే ఆఫీసుల్లో నా పరిచయం. ఫేస్బుక్, వాట్సాప్, స్మార్ట్ ఫోన్లమయం, పనిచేసే ఆఫీసుల్లో నా పరిచయం, ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక, పసిగట్టి ఎట్టాగో పట్టుబడినాక. అర్థమవుతుందా? ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక, పసిగట్టి ఎట్టాగో పట్టుబడినాక, ఫేస్బుక్, వాట్సాప్, స్మార్ట్ ఫోన్లమయం, పనిచేసే ఆఫీసుల్లో నా పరిచయం, ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక, పసిగట్టి ఎట్టాగో పట్టుబడినాక, పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు, పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు, గుట్టురట్టయినాక చేస్తారు యుద్ధాలు. ఈ మనుషులు ఎన్నడూ మారుతారో, ఇలా బతుకులేమోతారు మారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అలుగు తప్పి సిగ్గులద్ద ఇసి దినదినము దిగజారుతుండ్రో. నిజమా కాదా? చెప్పాలి, చెప్పినాము. ఇక నేను చెప్పే కాడికంటే నువ్వు పెద్ద మనిషివి, నువ్వు చెప్పి
వార్తలు ముగితా నువ్వే. ఇప్పుడు నా మొగడు కొలువుకు పోతుండు, కొలువుకు పోతే నా మొగడు నిష్ఠతో ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, పరాయి స్త్రీ ముఖం చూడడు అనేటట్టుగా నువ్వు నమ్మకం ఉంచుకోవాలి మొగుడిని. అంతేనా? ఏ ఇంటికాడ ఆడి మనిషికి లేదు, ఈయనో పని పోయిండు, ఆమె కూడా ఇంకో పని పోతుంది. అలా నీకు 100 మంది ఆఫీసర్లు, నీతోటి ఉద్యోగులు. అప్పుడు కూడా ఏముండాలి మగవాని కూడా, ఏయ్ నా పెళ్ళం నిప్పు, నా పెళ్ళం పరాయి మొగని ఇట్లా చూడది, బారపండ పోతున్నా కూడా తలకాయ కిందికి వేసుకొని పోతుంది నా పెళ్ళం, అంత నిప్పు అనే రకంగా కూడా ఉండాలి. మొగనికి నమ్మకం కలిగియాలి ఆడి పెళ్ళం. అంతేనా కాదా? అంటే ఇట్లా నమ్మకాలతోటి మన జీవితం, నమ్మకమే, అది నమ్మకమే పెట్టుబడి. ఇప్పుడు నియాస్ అంటే ఇప్పుడు నేనున్నా అంతేందుకు, ఓ అమ్మా ఇంటున్నావా, మీ ఇల్లుగా ఆయన సజ్జను బారు బూరు బచ్చనపేట కండ్లకు అద్దాలు పెట్టి బూట్లు వేసి టక్కేసి మొగాయన మొత్తం ఏసీ కాలాల తిరిగి మణికొండ మాదపూరు గచ్చిబావులే మొత్తం కథ నడిపిస్తుంటామో, ఏదో అట్లా సుట్టం సూపుగా వచ్చి ఆఫీస్లో ముఖం చూపించి పోతుందంటే మీ ఇల్లుగా నమ్మద్దు. నమ్మద్దు కానీ నువ్వు చెప్పేప్పుడే ఓలా నిజమే అనుకుని నమ్మేటట్టే చెప్తున్నావుగా. అంటే లోకం మీద ఈ రకంగా అనుకుంటే కూడా వాళ్ళు నమ్మొద్దు. అది అంటే నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినా నమ్మద్దు, నమ్మద్దు, నీ మీద ఆ నమ్మకం ఉంటే నమ్మది. అంటే ఈ రకంగా మనం ఒకరి మీద ఒకరు నమ్మకాలను ఒమ్ము చేసుకోకుండా మీ పచ్చని కాపురాలను 10 కాలాల పాటు సాగియాలంటే నమ్మకమే పెట్టుబడి, నమ్మకమే దాని మీదనే నడుపుకుంటూ పోవాలి. అది